వెల్కమ్ టు ఆకెరు న్యూస్. భౌతికంగా పురుషులు, మానసికంగా స్త్రీలు. పుట్టుక ఎవరి ఇష్టము కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా సమాజంలో అనేక రకాల అవహేళనలు, అవమానాలను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎంతోమంది ఉన్నారు. ట్రాన్స్జెండర్కి సంబంధించి అనేక రకాల సమస్యల్ని ప్రభుత్వానికి, సమాజానికి నివేదించేందుకు అనేక ఉద్యమాలు చేశారు లైలా. మోడర్న్ అవేర్నెస్ సొసైటీకి సంబంధించి వ్యవస్థాపక ప్రెసిడెంట్ ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి ట్రాన్స్జెండర్కి సంబంధించిన అనేక రకాల సమస్యలను, విషయాలని మనం తెలుసుకుందాం. నమస్తే లైలా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎట్లా ఉంది మీ సంసార జీవితం? అంటే వ్యక్తిగత సంసార జీవితం అంటే అది పర్వాలేదు. ఇక్కడ సొసైటీలో సంసార జీవితం అంటే నాకు పార్ట్నర్, హస్బెండ్ ఉన్నాడు. అంటే 2011లోనే మా ఇద్దరికి మీడియా ముందే మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో అదొక సెన్సేషనల్ తెలుసు. ఎందుకంటే సొసైటీకి మేమేందో తెలియని టైంలో, మేమేంటో అర్థం కాని టైంలో ఒక పురుషుడు వచ్చి మమ్మల్ని ఇష్టపడి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సహజీవనం చేద్దామని వచ్చినప్పుడు తనతోనే నేను కొన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేశాను. ఆ తర్వాత తన మనస్తత్వము నాకు నచ్చి, నా మనస్తత్వం తనకు నచ్చి సొసైటీకి ఒక మెసేజ్, నా కమ్యూనిటీ గురించి ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్ళాలి. మేము కూడా ఒక మహిళలాగా జీవిస్తున్నప్పుడు మాకు కూడా ఒక దాంపత్య జీవితము, ఒక పురుషుడు సపోర్ట్ అనేది ఉండాలి, వైవాహిక జీవితం అనేది ఉండాలి, ఇది కూడా సొసైటీకి అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆ టైంలో మేము ఓపెన్గా మేడారంలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. స్టిల్ నౌ మేము హ్యాపీగా ఉన్నాం. అంటే సంసార జీవితం అనగానే ఎవరైనా కోరుకునేది సంతానం. మీతో సంసార జీవితం పంచుకునే వాళ్ళకి సంతాన యోగ్యత ఉండదు అని అనుకున్నప్పుడు మరి ఎట్లా ఇంతకాలం కంటిన్యూ చేయగలిగారు? అంటే సార్, ఇక్కడ మాకు ఫస్ట్ మేము మాట్లాడుకున్న దాంట్లోనే ఇక్కడ సంసార జీవితంలో నాకు పిల్లలు పుట్టరు అంటే మా కమ్యూనిటీకి అది లేదు అన్న విషయము మేము ముందస్తుగానే మాట్లాడుకున్నాము. తనకి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ మాకు మొదట్లోనే ఉంది. అంటే నాకు పర్సనల్గా నాకు అమ్మను కావాలి, అమ్మ ఫీలింగ్ అనేది ఉంది. కాబట్టి నేను బాబును అడాప్ట్ చేసుకున్నాను, బాబును నేను పెంచుకుంటున్నాను. ఇప్పుడు నా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. తల్లి ప్రేమను కూడా పంచగలుగుతున్నాను. అట్ ది సేమ్ టైం నేను ఒక పాపను కూడా పెంచాను. ఆ పాపకు మ్యారేజ్ కూడా చేసాం. మేమిద్దరమే ఆ పాపకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేసాం. కాబట్టి ఒకరినొకరము మా జీవితం ఏంటిదనేది తెలుసు. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ అలాగే ఉండిపోయినాయి. ప్రాబ్లం అయితే ఏమి రాలేదు. ట్రాన్స్జెండర్లకి కొద్ది కాలం ఏదో విధంగా ఆకర్షణ కావచ్చు, లేదంటే ఇతరతర అవసరాల కోసం కానీ పురుషులు ఎవరైనా ఇష్టపడము, ఆ తర్వాత అనేక రకాల ఇబ్బందులతోనే మళ్ళీ విడిపోవడము, లేకుంటే కొన్ని విషాదాంతం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఇక్కడ మా కమ్యూనిటీని అనగానే చాలామంది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగినాయి. ఎవరు కూడా మాతో నిజమైన ప్రేమను పంచడానికి, నిజమైన జీవితాన్ని గడపడానికి వచ్చే వాళ్ళ సంఖ్య చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఆకర్షణతోనో, లేదా ఇక్కడేదో ఒక ఇది కొత్త సబ్జెక్ట్ లాగానో, ఇక్కడ ఏదో అన్న భావనతోని మాతో రిలేషన్ మెయింటైన్ చేస్తారో మాకు తెలియదు. కానీ మా మీద ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళు నటించడం వలన, లేదా నిజంగానే ప్రేమ చూపించడమో తెలియదు, మేము తొందరగా అట్రాక్ట్ అయిపోతాం మా కమ్యూనిటీ అనేది. ఎందుకంటే పేరెంట్స్ ప్రేమకు దూరంగా ఉంటాము, కుటుంబానికి దూరంగా ఉంటాము, సొసైటీలో మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ టైంలో ఎవరైనా ఒక్కరు మా దగ్గరికి వచ్చి కొంచెం ప్రేమగా, ఫ్రెండ్ లాగా, ఒక హస్బెండ్ లాగా తను బిహేవ్ చేసినప్పుడు మేము మొత్తం తనకి డిపెండ్ అయిపోతాము. అట్లా చాలామంది మా కమ్యూనిటీ అలా అయిపోయి తన సర్వస్వం తనే అనుకుంటారు. వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అది బ్రేకప్ అయిపోతుంది. అంటే ఎందుకు వాళ్ళు ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని, లేదా సొసైటీ ఒప్పుకోవట్లేదని, ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చూపు అవుతుందని, అమ్మ నాన్న వద్దంటున్నారని, ఈవెన్ మీరన్న ఒక మాట, మీకు పిల్లలు పుట్టరు కదా, మీరు ఆడవాళ్ళు కాదు కదా అని ఒక ఏదో ఒక సాకుతోని మధ్యలో బ్రేకప్ అయిపోతారు. ఈ మధ్యలో ఈ పీరియడ్ ఏమవుద్దంటే సార్, మొత్తం మేము వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి మేము తెచ్చుకున్న సంపాదన కానివ్వండి, మాది ఏదైనా కానీ మొత్తము తనే అన్నట్టుగా తన చేతిలో పెట్టేస్తాము. తన అవసరాలన్నీ మాతో తీర్చుకుంటాడు. తనే కాదు, తన ఫ్యామిలీ అవసరాలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సడన్ గా ఒకేసారి అది బ్రేక్ అయితే శూన్యం అయిపోతుంది. అట్లా మా కమ్యూనిటీలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది పార్ట్నర్ చేతిలో హత్య చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పటికి కూడా ట్రాన్స్జెండర్స్ అంటే హిజ్రాస్ అని అంటే సమాజంలో అనేక రకాల అపోహలు ఉన్నాయి.
వాటిని చర్చించే ముందు ఒక్కసారి మీ లైఫ్ గురించి ఒకసారి మాట్లాడదాం. మీకు ఎప్పుడు ఇట్లా నాకు ఈ లక్షణాలు ఉన్నవి, నేను ఒక పురుషుడిని కాదు, నేను ఒక స్త్రీని అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే సార్ ఇక్కడ నా బాల్యం గురించి మళ్ళీ చెప్పాలి అంటే, నేను పుట్టి పెరిగినంత ఒక స్మాల్ విలేజ్, తాళ్ళపూసపల్లి అని ఒక చిన్న విలేజ్లో పుట్టాను నేను. అక్కడ అంతగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అంటే కుటుంబాలు లేవు. మాకు ఈ ట్రాన్స్జెండర్ అని కానీ హిజ్రాస్ అని ఇవన్నీ కూడా ఏం తెలియదు. బట్ నా చిన్నతనంలోనే నా ప్రవర్తన, నా మాటలు, నా ఆటలు అన్నీ కూడా ఒక అమ్మాయిని పోలి ఉంటాయి అనేది నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేయడం ద్వారానో, నా ఇరుగు పొరుగు వాళ్ళు మా అమ్మ నాన్నకి చెప్పడం వల్లనో ఇదొక డిఫరెంట్గా ఉన్నాడు మీ అబ్బాయి అనేది నా ఫ్యామిలీకి తెలిసిపోయింది. నన్ను కూడా అనేవాళ్ళు, అసలు నువ్వు అడంగిలాగా ఉంటున్నావు అంటే, నేను అమ్మాయిల పనులు చేసేదాన్ని, అమ్మాయిలతో అమ్మాయిల గేమ్సే ఆడడం ఇష్టపడేది, అమ్మాయిల డ్రెస్ అంటే ఇష్టపడేది, ఎక్కువగా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేది. నా అన్నీ అలా ఉండడం వల్ల నా మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఒక అడంగి అని వేరు వేరుగా నన్ను అనేవాళ్ళు. బట్ అదేంటో కూడా నాకు తెలియదు ఆ టైంలో. అంటే ఒక 4th 5th వరకు నేను ఈ అవమానాలు బాగా చూశాను. అంటే ఆ విలేజ్ లో 7th క్లాస్ వరకే ఉంది మా విలేజ్ లో. నేను 7th వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత మహబూబాద్ అనే ఒక చిన్న పట్టణానికి రావడం జరిగింది. నాకు మహబూబాద్కు వచ్చిన తర్వాత నేను మహబూబాద్లో నేను 8th to 10th ఇంటర్ కూడా అక్కడే చేశాను. కాబట్టి ఆ టైంలోనే అంటే ఈ ప్రవర్తన కలిగిన వాళ్ళను నాకు కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, నేను కొంతమందిని కలుసుకోవడం వలన మమ్మల్ని ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటారు. అంటే అప్పుడు ఇంకా ట్రాన్స్జెండర్ కూడా అనేవాళ్ళు కాదు, కొజ్జా అని లేదా హిజ్రాల్ అని ఇలాంటి పదాలు వాడేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరం కూడా ఉంటామని తెలిసింది. కానీ నాకు నేను విలేజ్లో ఉన్నంత వరకు నా ప్రవర్తనను బట్టి నా జెండర్ ఇది అనేది నేను ఎప్పుడు డిసైడ్ చేసుకోలేకపోయాను. అందరూ అంటుంటే బాధపడేది, కొట్టేవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, మార్చుకోమని వాళ్ళు. నేను కూడా ఎందుకు నేను ఇలా ఉంటాను అనేది నాకు ప్రశ్నార్థకంగానే ఉండేది. కానీ నేనేం చేయలేని సిచ్యువేషన్. ఆ తర్వాత నేనేంటి, నా జెండర్ ఏంటి అనేది నాకు కొంతమంది నా అలాంటి ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఎక్కడైనా ఇంటి దగ్గర నుంచే హిజ్రాలకి హింస మొదలవుతుంది అంటారు. అంటే సహజంగా కూడా ఏ తల్లిదండ్రులైనా అన్నదమ్ముళ్ళైనా సొసైటీలో చాలా అవమానం ఉంటుంది. కాబట్టి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లలాగా ప్రవర్తించడము, ఆడపిల్లలాగా కోరుకోవడము, అట్లాంటి మీరు అన్నట్టు అలంకరణకు సంబంధించింది కానీ ఆటలకు సంబంధించింది కూడా అది ఉన్నప్పుడు సహజంగానే సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది అని చెప్పి ఉంటుంది. అట్లా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది, లేకుంటే బాగా మిమ్మల్ని కొట్టిన సందర్భాలు అట్లా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏదైతే స్కూలింగ్ టైంలోని నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి మా పేరెంట్స్కి కంప్లైంట్ చేయడము, అంటే మా నాన్నగారికి కానీ మా అమ్మతో కానీ, నీ కొడుకు ఆడపిల్లలతోనే ఉంటున్నాడు, ఆడపిల్లల ఆటలు ఆడుతున్నాడు, ఏదో విధంగా కంప్లైంట్ చేయడం, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కలిసి ఏంది నీ కొడుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, వింతగా ఉంటున్నాడు అని చెప్పడం వలన మా నాన్న అక్కడ విలేజ్లో పెద్ద మనిషిలాగా ఉండేవాడు కాబట్టి కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి పదే పదే నాకు కొన్నిసార్లు హెచ్చరించి, కొన్నిసార్లు రూమ్లో బంధించి కొట్టడము, చాలా ఇబ్బందులు చేశారు. నీ ప్రవర్తన మార్చుకొని ఆటలు అవి ఆడొద్దు, నువ్వు ఇలా ఉండు అని. ఏం ఆటలు ఆడేది మీరు? అంటే నేను ఎక్కువ అమ్మాయిలు ఆడే గచ్చకాయల ఆటలు, లేదా తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడేది. ఆ గేమ్స్ ఆడితే ఖోఖో గేమ్ ఆడేది, కబడ్డీ అనేది నేను ఆడకపోయేది. అంటే ఇవి అమ్మాయిలతో ఆడే గేమ్స్ అమ్మాయిలతో కలిసి ఆడడానికి ఇష్టపడేది, అబ్బాయిలతో కలిసి ఆడడానికి నేను ఎక్కడే ఇష్టపడేది. అమ్మాయిలు అట్లా రిసీవ్ చేసుకునేదా? వాళ్ళు అలా రిసీవ్ చేసుకునేవాళ్ళు. పిల్లలతో నా ఫ్రెండ్షిప్ నాది అట్లా ఉండడం, నేను ముగ్గులు వేయడము, నేను కొంచెం ఇవన్నీ పనులు చేసేది. కాబట్టి తిట్టి చెప్పినప్పుడు కూడా వినకపోతే చాలాసార్లు రూమ్లో వేసి కొట్టి 2-3 days నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మ సపోర్ట్ చేసేది కానీ నాన్నని ఎదిరించేంత కాదు, కొంత బాధపడేది, మార్చుకోమని చెప్పేది. కానీ నాకు కూడా మార్చుకునే అవకాశం దొరికేది కాదు. నాన్న ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, లేదా అమ్మ ఇట్లా ఇబ్బంది పడుతుంది, సొసైటీలో నిజంగా కూడా ఒక మగపిల్లాడిలాగా ఉండాల్సిన నేను ఆడపిల్లలాగా నేను ఇట్లా ఉన్నా, నన్ను నేను మార్చుకుందాము అనే ప్రయత్నం మీరు చేసిరా? అది సార్, నేను ఖచ్చితంగా నాన్న కొట్టిన ప్రతిసారి, ఎవరు తిట్టిన ప్రతిసారి నాకు నేను అనుకునేది అసలు నేనే ఎందుకు అట్లా ఉంటున్నాను, ఎందుకు ఉండకూడదని అనిపించేది. బట్ తెల్లవారితే నాకు అదే ఆటలు, అదే మాటలు, అదే నడక, అదే విధంగా ఉండేది. ఎక్కడ నాకు నేను మార్చుకుందామని ప్రయత్నం చేసినా నాకేం అసలు ఎందుకు మారాలో కూడా తెలియదు, ఎందుకు చేస్తున్నానో కూడా తెలియదు. కొట్టినప్పుడు ఈ నడక వలన కొడుతున్నారా, లేకపోతే ఈ గేమ్స్ వలన కొడుతున్నారా అనిపించేది. కానీ ఈ ఆడొద్దు అని అనిపించినా మళ్ళీ నా మనసు అట్టేలాగా అట్లే ఆడాలనుకునేది. వాళ్ళతో దొంగచాటుగా వాళ్ళతోనే కలిసి ఫ్రెండ్షిప్ చేసేది.
ట్రాన్స్జెండర్స్ మిగతా కమ్యూనిటీ మీకు పరిచయం అయిన తర్వాత ట్రాన్స్ అవ్వడం కానీ ఎట్లా జరిగింది, ఎట్లా ఏ విధంగా ఉన్నది? అంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే టైం వరకు నాకు నా కమ్యూనిటీతో చాలా ర్యాపో పెరిగిపోయింది. అంటే సిటీలో ఉంటున్నాను కాబట్టి కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్తో నాకు పరిచయాలు పెరిగిపోయినాయి. అసలు ఏంటిది, మనం ఎలా ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు, ఇలా ఉన్న వాళ్ళందరం ఎక్కడ ఉంటారు, ఏంటిది అనేది కొంత సమాచారం నాకు తెలిసిపోయింది అప్పటి వరకు. కాబట్టి నాకు కూడా నిర్ణయం చేసుకున్నాను. కాకపోతే నేను ఇలాగే ఉండాలి అంటే మాత్రం నేను కుటుంబం దగ్గర ఉండలేను. నా మనసు ఇలాగే మారిపోవాలి. కాబట్టి అప్పుడు ఇంత అనుకూల వాతావరణము లేదండి అక్కడ. నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే నేను 95లోనే వెళ్ళిపోయాను. ఆ టైంలో ఎక్కడో ఢిల్లీ, ముంబై, దూర ప్రాంతాలు, వేరే స్టేట్స్లలో మాత్రమే మా కమ్యూనిటీ ఉంటున్నారు. అక్కడ నాకు ఎవరైతే పరిచయమైన కమ్యూనిటీ వాళ్ళు అదే చెప్పారు. కానీ కొంత రిస్క్తో కూడుకున్న లైఫ్ అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎంత రిస్క్ అయినా నాకు ఈ లైఫ్ కంటే నాకు నచ్చిన జీవితం కాబట్టి నేను అటువైపే వెళ్ళాలి అనేది నిర్ణయించుకొని 95లో నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక 1 year కూడా నేను పూర్తిగా అంటే ఇమడలేకపోయాను. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే కొంచెము. అట్ ది సేమ్ టైం నేను చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండేది నాకు. మళ్ళీ వచ్చి నేను డిగ్రీలో జాయిన్ అయిపోయాను. నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెము తెలిసిపోయింది నా కమ్యూనిటీ ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ బతకొచ్చు అనేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కంపేర్ చేసుకుంటే ఇక్కడ నేను చదువు ఇష్టమే కానీ నేను వీళ్ళ మధ్యలో ఉండలేకపోతున్నాను. మళ్ళీ అక్కడే వెళ్ళాలి. నేను డ్రెస్అప్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండి చేసుకోలేను, తిరగలేను సొసైటీలో. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అట్లా ఒక 1 year నేను అయోమయంలోనే ఉన్నాను. ఆ తర్వాత 5 years ఢిల్లీలో 2000 వరకు నేను ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీ నుంచి 2000 నుంచి 2003 వరకు హైదరాబాద్లో ఉన్నాను. 2004 నుంచి నేను వరంగల్లో ఉన్నాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారాలంటే ఒక సర్జరీ అవసరము. ఆ సర్జరీ చేసుకోవడం వల్ల ఖర్చు అవుతుంది, డబ్బులు, ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండదు. అదంతా ఎట్లా చేసుకోగలిగాను మరి? నేను 95లో వచ్చిన తర్వాత నేను 2004లో నేను సర్జరీ చేయించుకున్నాను. 2004 మధ్యలో నేను అంటే తెలుసు ప్రాసెస్, సర్జరీ చేసుకోవాలంటే ఇంత ఖర్చు అవుతుంది, పలానా ప్లేస్లో అవుతుంది, ఇంత రిస్క్ ఉంటుంది అనేది అంటే తెలుసుకున్నాను సమాచారం అంతా. ఆ డబ్బు అంతా నేను ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నాను. కాబట్టి నేను ఏదైతే పని చేస్తున్నానో దాంట్లో నుంచి నేను సమకూర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా మా కల్చర్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటిదంటే మాకు గురువులు ఉంటారు. మా గురువులు అనేవాళ్ళు కొంత మా మీద నమ్మకంతో మాకు సర్జరీస్ చేయించి వాళ్ళ మధ్యలోనే ఉంటాము కాబట్టి వాళ్ళు సర్జరీస్ చేపిస్తారు, సపోర్ట్ చేస్తారు. దాన్ని మళ్ళీ మేము తిరిగి పే చేయాల్సి ఉంటుంది. అట్లా మాకు మా గురువు గారు కూడా కొంత సపోర్ట్ చేశారు, నేను కొంత సపోర్ట్ చేసుకుని ఆ టైంలో నేను అవ్వడం జరిగింది. చాలా మందికి ఎట్లా తెలుసుకోవాలని ఉంటుంది, అడిగే అవకాశం కూడా చాలా మంది. అసలు సర్జరీ అంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని? ఇప్పుడు ఒక స్త్రీకి పురుషుడికి మనం గుర్తుపట్టడానికి పుట్టినప్పుడు ఏదైతే చూసి మనం గుర్తించే అవయవాలు ఉంటాయో, యాజ్ మేము పుట్టడం అబ్బాయిగా పుడతాము, పెరగడం కూడా అబ్బాయి లాగానే పెరుగుతాము. కాబట్టి అది ఉన్నంతసేపు అబ్బాయి అనే గుర్తిస్తారు. కాబట్టి ఆ పార్ట్ అయితే ఉంటుందో, ఏ అవయవం అయితే ఉంటుందో ఆ అవయవాన్ని తీసేసి సర్జరీ చేయించేసుకుంటాం. అంటే ఇక్కడ సర్జరీలు అనేటివి రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆ టైంలో జస్ట్ మాకు ఏదైతే అబ్బాయి పార్ట్ ఇంపార్టెంట్ అయిన పార్ట్ అనుకుంటే అది లేకుండా తీసేసుకునే సర్జరీ చేయించుకునే వాళ్ళం మేము. నాది అదే సర్జరీ జరిగింది. ఆ టైంలో నాకు SRS సర్జరీ అంత ఎక్స్పెన్సివ్గా పెట్టి వేరే అప్పుడు మనకి ఇక్కడ కూడా అందుబాటులో ఉండేది కాదు. అది వేరే స్టేట్స్కి వెళ్ళాలి, లేకపోతే వేరే ఇంకా దూర ప్రాంతాలకు వెళితే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయి ఉండేది. కాబట్టి ఆ నార్మల్ సర్జరీస్ మేము ఏమైతే అందరు కమ్యూనిటీ ఆ టైంలో చేయించుకునే వాళ్ళు ఆ సర్జరీస్ చేయించుకోవడం జరిగింది. సర్జరీ తర్వాత ఇమీడియట్గా అనేక రకాల శరీరంలో మానసికంగా చాలా మార్పులు వస్తుంటాయి అంటారు కదా, మరి అలాంటప్పుడు ఏమి ఇబ్బందులు ఉండవా? అంటే మానసికంగా అనేది పెద్ద ప్రాబ్లం లేదు, శారీరకంగా అనేది కొంత ఇబ్బంది ఉంటుంది సార్. అది ఆ సర్జరీ టైంలో మాకు ఒక ఛాలెంజింగ్ పీరియడ్ అది. మేము ఆ టైంలో 41 days వరకు చాలా కేరింగ్గా మా గురువులు, మా కమ్యూనిటీ వాళ్ళంతా కేరింగ్గా చూస్తారు. దానికి సపరేట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు అంటే ఇప్పుడు మామూలు డెలివరీ టైంలో కానీ, లేదా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన టైంలో, లేదా సర్జరీ అయిన టైంలో ఏమైతే కేరింగ్ ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువ కేరింగ్ చేస్తారు మా కమ్యూనిటీ. 3 days, 11 days, 21 days అలాంటి స్నానాలు చేయించడం, లేదా కేరింగ్ ట్రీట్మెంట్ ఏం చేయించాలి అదంతా చేసి మమ్మల్ని ఎవరేమో అంటే ఆ టైంలో వస్తే మేము బయటికి కూడా వెళ్ళేవాళ్ళం కదా, అంటే బయట చూసేవాళ్ళం కూడా కాదు. మా కల్చర్లో ఒకటి ఏంటంటే ఆ టైంలో అబ్బాయిలను చూడకుండా, బయటి ప్రపంచాన్ని చూడకుండా ఉండేవాళ్ళము. సపరేట్ ట్రీట్మెంట్ అనేది కమ్యూనిటీలో ఉన్న ఆ ట్రీట్మెంట్ని తీసుకుంటూ ఒక రూమ్లోనే ఉండి 41 days తర్వాత మా అమ్మవారు, మా కులదైవమైనటువంటి మురిగి మాత అమ్మవారి పూజలు చేసి
ఆ నైట్ అంతా అమ్మవారి పూజలు చేసి గ్రీన్ డ్రెస్సెస్ వేసుకొని ఆ ప్రత్యేకమైన పూజలు చేసి తెల్లవారి తర్వాత రిసెప్షన్ ఎప్పుడు ఎట్లాగైతే ఒక అమ్మాయికి సారీ ఫంక్షన్ అలా చేస్తారో అలాంటి ఈవెంట్ లాంటిది చేస్తారు. ఇప్పటికీ అది కొంత మార్పులు వస్తూ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఒకప్పుడు నార్మల్ గా జరిగింది నాది వచ్చేస్తే. ఏమంటారు దాన్ని జల్సా అంటారండి. జల్సా ఈవెంట్ అంటాము. మా కమ్యూనిటీలో అతి పెద్ద ఈవెంట్ అంటే చాలా మందికి ఒక మెమోరీ. అది ప్రతి ట్రాన్స్జెండర్ కి జల్సా అంటే చాలా గుర్తుండిపోయి ఒక పెళ్లి, ఒక సారీ ఫంక్షన్, ఒక అన్ని రకాలుగా ఒక గుర్తుండిపోయి ఒక జల్సా జరిగింది నాది అంటే గొప్పగా ఫీల్ అవుతారు. అదొక మెమోరీగా ఉంచుకుంటారు. స్త్రీగా కనపడాలి అంటే హెయిర్ ఉండాలి, ఇప్పుడు గడ్డం అంతా పోవాలి, ఆ తర్వాత బ్రెస్ట్ రావాలి, ఇవన్నిటికి సంబంధించిన ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదంటే ఇంప్లాంట్స్ లాగా అట్లా ఏమైనా ఉంటుందా? అంటే సార్ ఇక్కడ ఖచ్చితంగా అంటే ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా అందుబాటులో లేవు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కానీ ఈ ట్రీట్మెంట్స్ కానీ ఆ టైంలో అందుబాటులో లేకుండా ఉండడం వలన కొంత హార్మోన్స్కి సంబంధించిన మెడిసిన్ తీసుకొని మా బాడీ లోపల మేము కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే వాళ్ళము. మీరు అన్నట్టుగా కొంత హెయిర్ రిమూవ్ అవ్వాలన్నా సర్జరీ తర్వాత దాదాపు కొంత చేంజ్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. గడ్డాలు ఇలాంటివన్నీ రాకుండా ఉండడాలు అవన్నీ కొంతవరకు అవుతుంది. రాను ఇప్పుడున్న దాంట్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది అంటే స్మూత్గా ఉండడానికి, ఎలాంటి ఎంట్రుకలు లేకుండా ఉండడానికి, అవన్నీ తీసుకోవడానికి కూడా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. హార్మోన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు హార్మోన్స్ అనేది బిఫోర్ సర్జరీ తీసుకుంటున్నారు, ఆఫ్టర్ సర్జరీ కూడా తీసుకుంటున్నారు. బిఫోర్ సర్జరీ తీసుకోవడం వల్ల కొంత వాళ్ళ లోపల ముందస్తుగానే బాడీ ప్రిపేర్డ్ అయి ఉంటుంది కాబట్టి తర్వాత సర్జరీ తర్వాత కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. ఇంకొంతమంది ఇంప్లాంటేషన్ అంటే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అలాంటి సర్జరీ కూడా చేసుకుంటారు. రకరకాల సర్జరీస్ ఇప్పుడు అమ్మాయికి మించి కనపడాలి అంటే వేరు లాగా కనపడడానికి రకరకాల సర్జరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంటే సర్జరీ అనగానే చాలా మందిలో ఇప్పుడు సొసైటీలో ఒక అంటే అపోహ అదైతే ఉంది. అంటే అపోహని ఎందుకంటున్నా అంటే ట్రాన్స్జెండర్స్ అంటే కొజ్జాసు, హిజ్రాస్ ఏవైనా ఏ పేరు అయినప్పటికీ కూడా కొంతమందిని బలవంతంగా తీసుకెళ్ళి ఈ సర్జరీ చేయించి అంటే హిజ్రా లాగా మార్చే అవకాశం ఉంది అని అంటారు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అది అస్సలు లేదండి. 100% అదంతా అది ఒక అపోహ మాత్రమే. మీరు అంటే బలవంతంగా ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్ గా మార్చే అవకాశం లేదా? లేదు, మార్చే అవకాశం లేదు, మార్చవలసిన అవసరం కూడా లేదు ఎవరికి. మాకైతే మెయిన్లీ ఇక్కడ ఎందుకంటే మేముగా మా మనసు ఏం చెప్తుందో, మా ఆలోచనలు ఏమున్నాయో, మేము మా పుట్టుక ఏదైనప్పటికీ కూడా మా ఆలోచనలకు అనుగుణంగా, మా మనసుకు అనుగుణంగా మేముగా వచ్చి మా కమ్యూనిటీలో చేరి ఇంత రిస్క్తో కూడిన సర్జరీస్ చేయించుకుంటున్నాము, ఇంత ఖర్చుతో కూడిన సర్జరీస్ చేయించుకుంటున్నాము. ఎవరినో ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి ఇంత ఖర్చులు పెట్టించి ఇంత రిస్క్ సర్జరీ చేయించడం వలన మాకేం అవసరమైతే ఉండదు కదండి. తను ఇలా చేయిస్తే వచ్చే లాభాలు ఏముంటాయి? ఇక్కడ వచ్చిన తర్వాత మా లైఫే ఒకలాగా, ఎంత చదువుకున్నప్పటికీ భిక్షాటన లేదా సెక్స్ వర్క్ ఇంకేదో వర్క్ చేస్తూ అగౌరవంగానే బ్రతుకుతున్నాం. ఇక్కడ ఎలాంటి రెస్పెక్ట్ లైఫ్ లేదు. ఇక్కడ ఇప్పుడు కొంత సమాజం గుర్తిస్తుంది, కొన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, మాకు విజిబిలిటీ అనేది ఎక్కువగా వచ్చింది. కానీ గతంలో చూసుకుంటే అయితే అసలు ఇంకా మమ్మల్ని చాలా హేళనగా, చాలా చిన్న చూపు, అసలు ఎట్లా బ్రతకాలి తెలియని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళము. మా బ్రతికే ఇంత దుర్బలంగా ఉన్నప్పుడు, మేము బ్రతకడానికి ఇంకొకరి దగ్గర చేజార్పి అడుగుతున్నప్పుడు ఇంకెవరినో బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ చేయడం వల్ల మాకొచ్చే ప్రయోజనం ఏముండదు. సొసైటీ అట్లా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్లకు అప్పటి వరకు అబ్బాయిగా కనపడ్డ వ్యక్తి, ఒక అబ్బాయిగా పెరిగిన వ్యక్తి సడన్ గా ట్రాన్స్ గా మారేసరికి, లేదు నా పిల్లోడు అబ్బాయిగానే పెరిగిండు, వాడికి అబ్బాయి లాగా అంటే ఏదైతే అవయవాన్ని చూసి అబ్బాయి లాగా పెంచారో అలాంటి అబ్బాయి సడన్ గా ఇలా అయ్యేసరికి నా కొడుకు లేదా మాకు తెలిసిన పిల్లోడు అబ్బాయినే కానీ వీళ్ళే ఏదో చేశారు, ఏదో మందు పెట్టారు, ఏదో మాయ చేశారు, బలవంతంగా చేశారని ఇలా తీసుకొస్తారు. ఎవ్వరూ బలవంతంగా రారు, ఎవరిని బలవంతంగా మేము తీసుకురాము. అసలు బలవంతం చేసి ఈ పనులు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు ఎంతోమందిని మీరు ఇంతకాలం అంటే అనేక మంది హిజ్రాస్ని మీ గురువులను చూసినారు, అట్లనే మీ శిష్యులు కూడా ఉన్నారు కదా. ఎవరైనా చిన్న వయసులోనే ఎవరైనా ఒక అబ్బాయికి ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి ఆయన ఐడెంటిఫై చేసి ఆ అబ్బాయికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మళ్ళీ మంచిగా అయ్యి పురుషుడిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే సార్ ఇక్కడ
అయ్యడానికి ఎంత స్కోప్ ఉందో, సైన్స్ ఏం చెప్తుందో, లేదా మెడికేషన్ ఏముంటుందో అనేది నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినా ఇప్పటి వరకు నా కమ్యూనిటీతో నేను నా ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయాలు ఏంటిదంటే, చాలా మందికి స్టార్టింగ్లో పేరెంట్స్ ఈ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంది, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది డాక్టర్స్కు చూపించడమో లేదా భూత వైద్యులకు చూపించడమో రకరకాల ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ చేస్తారు. ఎందుకు ఎవరికి వదులుకోవడం అనేది ఇష్టం ఉండదు కదా. అలా జరిగిన కేసెస్ చాలా మా దృష్టికి వచ్చాయి. హాస్పిటల్స్, సైక్రియాటిస్ట్కు అందరికీ చూపించి రకరకాల ట్రీట్మెంట్, ఈవెన్ షాకింగ్ ట్రీట్మెంట్తో సహా రకరకాల ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మళ్ళీ మా కమ్యూనిటీలోనే ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళని కూడా మేము చూస్తున్నాము. మరి ఆ మార్పు అనేది వచ్చే అవకాశం ఉందా నాకు లేదా తెలియదు, కానీ చాలామంది ఆ ప్రయత్నాలు చేసినా కానీ ఇప్పటి వరకు అయితే అలాంటి మార్పు వచ్చేసి అబ్బాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలా పలానా ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఇలా మార్పు వచ్చేసి ఇలాంటి లైఫ్ను అబ్బాయిలాగా లీడ్ చేస్తున్నాడు అనేది అయితే మేము ఇప్పటి వరకు వినలేదు. ట్రాన్స్జెండర్ అనగానే సొసైటీలో ఇప్పుడైతే చాలా కొంత మర్యాదగా మా ట్రాఫిక్ దగ్గర కానీ మిగతా, కానీ చాలా బలవంతంగా అంటే దౌర్జన్యంగా పబ్లిక్ని భయభ్రాంతులను కూర్చేసి ముఖ్యంగా మగవాళ్ళని డబ్బులు వసూలు చేస్తారు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. అది కొంతమేర కొన్ని సంఘటనలు కూడా చెప్తున్నాయి, అది నిజం కూడా. అట్లా అంటే వాళ్ళందరూ నిజంగా ఈ ట్రాన్స్జెండర్స్ అయినా అంత భయభ్రాంతులకు గురి చేస్తే సమాజం ఏదైతే ఒక వివక్ష చూపుతుందో వాళ్ళ పట్ల సానుభూతి ఎట్లా వస్తుంది? వచ్చే అవకాశం ఉండదు కదా. అదే సార్, ఇప్పుడు ప్రస్తుతం మా మీద పెద్ద అలిగేషన్ అంటే అదే నడుస్తుంది ఇక్కడ నా కమ్యూనిటీ మీద చూసుకుంటే. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు, చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది అంత సొసైటీలో ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. దీన్ని నేను పూర్తిగా అంగీకరించట్లేను. ఎందుకంటే నా కమ్యూనిటీ ఎప్పుడు కూడా, మా కమ్యూనిటీ ఎవరమైనా సరే వెళ్తాము అంటే ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లిళ్లకు శుభకార్యాల దగ్గరికి వెళ్తున్నాం, లేదా ట్రైన్లలో భిక్షాటన చేస్తారు, లేదా షాపుల మట్టి అడుగుతున్న క్రమంలో అందరూ ఏదో గొడవ చేయాలన్న ఉద్దేశంతో మేము ఎవరం వెళ్ళాం, అడుక్కోవాలి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాం. వెళ్ళిన క్రమంలో కొంతమంది మీరు అన్నట్టుగా ఒకవేళ అంటే వ్యక్తులలో రకరకాల ప్రవర్తన కలిగినట్టుగా మా కమ్యూనిటీలో కూడా కొందరు కోపిస్ట్ వాళ్ళు ఉంటారు, కొంత తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు కూల్గా ఉండేవాళ్ళు ఉంటారు. పోయిన చోట వాతావరణాన్ని బట్టి మా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు డిమాండ్ ఎవ్వరం కూడా అడగతాము అంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి ఒక ఈవెంట్ని బేస్ చేసుకొని మా వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ వాతావరణం చూస్తే 5,000 అడగొచ్చు, లేదా 2,000 అడగొచ్చు, 10,000 అడగొచ్చు అంటే వాళ్ళ అంచనాను బేస్ చేసుకొని కొంతమంది అడుగుతారు. అడిగే క్రమంలో కొంత చర్చ జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు మమ్మల్ని కొన్ని రకాలుగా దూషిస్తారు. మీరేం పెద్ద మగవాళ్ళు బతకలేక ఇలా వచ్చారు, ఈజీ మనీకి అలవాటు పడ్డారు, లేదా అసలు మీరు అబ్బాయిలు అని వేరుగా మాట్లాడినప్పుడు మా వాళ్ళు కొంత రియాక్ట్ అవుతారు కొంతమంది. ఇంకా కొంతమంది ఇప్పుడు సొసైటీలో ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మా కమ్యూనిటీలో కొంత నకిలీ హిజ్రాస్ కూడా ఉన్నారు. ఈవెన్ ఏ కమ్యూనిటీ పేరు మేము తీయకపోయినా కొంతమంది అలాంటి వాళ్ళు మా వేషధరణలో వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు భిక్షాటన ఇజ్రాయిల్గానే చలమణి అవుతూ భిక్షాటన చేసి, వాళ్ళు అయితే ఎట్లా అంటే వాళ్ళు చూడడానికి కొంచెం గట్టిగా రఫ్గా ఉంటారు, మగపిల్లల్లాగే ఉంటారు, వాళ్ళకి ఇంట్లో భార్యలు ఉంటారు, అన్ని సంసార జీవితం ఉంటుంది. ఏదో ఇంతకుముందు వాళ్ళు రకరకాల వేషధరణలో వచ్చి అడుక్కునేవాళ్ళు. వాళ్ళు ఇలా సారీస్ కట్టుకొని రావడము, వాళ్ళు కూడా హిజ్రాసే అని సొసైటీ అనుకోవడం వలన వాళ్ళు చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది మా మీదకి రుద్దబడడం జరుగుతుంది. అది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా మనకి హైదరాబాద్ లాంటి మహానగరాలలో కొన్ని సిటీలలో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇటు వీళ్ళు నకిలీ హిజ్రాస్ అని మామూలు ప్రజలు గుర్తించే అవకాశం లేదు. ఒక గుర్తించే అవకాశము ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే మేమైతే గుర్తించగలిగాం లేదు. ఒకవేళ అట్లా ఎవరైనా అట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే మీ సమాజానికి మొత్తం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది కదా. మీకు ఏదైనా కంప్లైంట్ చేయాలని అనుకున్నారు అనుకోండి, అట్లాంటి కాంటాక్ట్ కానీ అట్లాంటి ఎవరికైనా మీకు చెప్పాలి, మరి వీళ్ళు ఇట్లా ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఉన్నది అని అనుకొని ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ లేదంటే ఏదైనా వేవట్ కానీ కనీసం ఈ పలానా దగ్గరికి వెళ్ళి సమాచారం ఇవ్వచ్చు అనే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు సొసైటీ రాను ఎట్లయిందంటే, సొసైటీ కాదు మేము కూడా ఇక వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఎప్పుడైతే మా మీద ఇది నిందలు పడుతున్నాయో అప్పుడు మేము కేరింగ్ చేయడం, అంటే ఎవరు ఏ టైంలో వస్తారో అలాంటి వాళ్ళు ఎక్కడ తిరుగుతుంటారు అనేది మాకు కొంత తెలుసు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఆ కమ్యూనిటీని కొన్నిసార్లు పట్టుకొనడము, వాళ్ళని వీడియోలు తీసేయడము, పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం అలాంటివి కూడా జరిగినాయి.
ఆ జరిగిన టైంలో కూడా ఇప్పుడు అంటే ఎవరిని తప్పు పట్టము కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్ బట్టి మీరు అడుక్కోవచ్చు కానీ వాళ్ళు ఎందుకు అడుక్కోకూడదు, వాళ్ళకి మీకు ఏంటి తేడా, వాళ్ళు మీ అడుక్కోవడానికి వచ్చారు, మీరు అడుక్కోవడానికి వచ్చారు, వాళ్ళని మీరేంది పట్టించేది, మీరేందని అట్లాగా తీసుకొని వాళ్ళని టేక్ ఇట్ ఈజీగా వదిలేయడం వలన వాళ్ళకి ఇంకెక్కువ అయిపోయింది. అలాంటి కంప్లైంట్స్ అంటే మా మీద కంప్లైంట్స్ వాళ్ళ సొసైటీ నుంచి వచ్చినప్పుడు మేము వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళు ఇలా చేస్తారని స్టేషన్ల వరకు తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చిన రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ డిపార్ట్మెంట్ లెవెల్లో కొంతమంది అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటంటే అందరూ చీరలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులే, ఇజ్రాలే అనేది భావనతో ఉన్నారు కాబట్టి వాళ్ళని వేరే కోణంలో చూడట్లేరు. ఇంకోటి వాళ్ళకి ఇంకా సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు. వాళ్ళకి ఇంటికాడ ఫ్యామిలీలు అవి ఇవన్నీ వాళ్ళ ఎవరో వచ్చి వాళ్ళని బతిలాడడం అవి ఇవి చేసినప్పుడు ఎలాంటి కేసులు లేకుండా పంపించేస్తారు. ఇంకా మా మీద నన్ను ఎక్స్ట్రాక్షన్ కేసు లేదా ఇంకేదో సంథింగ్ పెట్టేస్తారు, కానీ అలాంటి వాళ్ళ మీద 4 ఏదో మాటలు చెప్పేస్తారు, బెదిరిస్తారు, పంపించేస్తారు. ఎలాంటి కేసులు బుక్ చేయడం అనేది జరగట్లేదు. అంటే జనరల్గా ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మగనా ఆడనా అన్న విషయం సమాజానికి అవసరం లేదు, లేదా మగ ఆడ కాకుండా ఉన్న వ్యక్తి అనేది కూడా సమాజానికి అవసరం లేదు. కానీ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ లేదా యాచించడం ద్వారా మనము ఎవరైనా ఎప్పుడైతే అడుక్కోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి చాలా చిన్న చూపు ఉంటుంది. అసలు ఈ సొసైటీ మొత్తంగా అడుక్కోకుండా ఉండడం, యాచించడం అనే ఒక వృత్తిలా కాకుండా ఈవెన్ ట్రైన్లలో కానీ ఎక్కడైతే షాపులలో కానీ రోడ్ల మీద కానీ అడుక్కోకుండా ఉండే మార్గం కానీ ఒక ఉపాధి అవకాశాలు కానీ దానికోసం ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మేము ఎప్పుడైతే రెస్పెక్టబుల్ లైఫ్ను కోరుకుంటున్నామో ఖచ్చితంగా మా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాకు పూర్వీకుల నుంచి వచ్చిన పని. అప్పుడు ఆ టైంలో యాక్సెప్టెన్సీ లేదు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మాకు అవకాశాలు లేవు కాబట్టి ఆ టైంలో ఇలా బ్రతుకుతూ వచ్చాము. కానీ ఇప్పుడు కొంత మా కమ్యూనిటీ లోపల ఎడ్యుకేషన్ లెవెల్స్ అంటే చదువుకున్న పిల్లలు వస్తున్నారు. అప్కమింగ్ జనరేషన్ అంతా చదువుకొని ఎంతో కొంత మినిమం 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అందరూ అడగడానికి కూడా ఇష్టపడట్లేరు. ఇప్పుడు సొసైటీ కూడా కొంత అర్థం చేసుకుంటుంది కాబట్టి, ఇది ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరం ఆ కోణంలో ఆలోచిస్తున్నాము. గతంలో ఉన్న వాళ్ళ మేము వచ్చి ఇప్పుడు ఏదో ఉద్యోగాలు చేస్తామని చెప్పలేము, కానీ వచ్చే అప్కమింగ్ జనరేషన్ అయినా మేము వచ్చే మా కమ్యూనిటీ వాళ్ళకైనా ఈ రూట్ అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ జాబులలో, కొంతమంది ఎన్జిఓ సెక్టర్లలో కానివ్వండి, వేరు సెక్టర్లలో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అవకాశం ఉన్న చోట ఎవరికి ఎవరు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా కొన్ని ట్రైనింగ్స్ అని అవి ఇవన్నీ తీసుకొస్తుంది. ప్రైవేట్ ఎన్జిఓస్ కూడా కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్పించే అవకాశాలు చేస్తున్నాయి కాబట్టి కమ్యూనిటీ అటువైపు స్ప్రెడ్ అవుతున్నారు. సడన్గా ఇప్పటికిప్పటికి మార్పు రాకపోవచ్చు, కానీ మా మైండ్లలో అయితే ఆ ఆలోచన పెరిగింది. కమ్యూనిటీ లోపల గురువుల అనే స్థానంలో ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన పెరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఈ భిక్షాటన ఇవి జరగకపోవచ్చు, చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది థాట్ వచ్చేసింది. కాబట్టి పిల్లల్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ వచ్చినప్పుడే వాళ్ళ మైండ్ అలా మార్చుతున్నారు. అంటే మైండ్ మార్చడమే కాకుండా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్స్ చూపించడము, ఒక ఉపాధి అవకాశం కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఏమైనా ఉన్నప్పుడే కదా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నాలు ఏమన్నా? మేము అదే కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాలు రాజు తెలుసుకుంటే కొరడా దెబ్బలకు వదవ ఉండదు అన్నట్టు ప్రభుత్వాలు తెలుసుకుంటే చాలా మైనర్ గ్రూప్, తక్కువ మంది ఉన్న మా కమ్యూనిటీకి చాలా అంటే ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారనేది ఆలోచిస్తే మాకు వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ లేకనే మేము ఇలా ఉంటున్నాం. కాబట్టి ఆ అవకాశాలు ఇచ్చే వైపు కనుక ఆలోచిస్తే ఈజీ అవుతుంది. అంటే మాకు ఇలా ఇన్స్టిట్యూట్స్ లాంటిది డెవలప్ చేసి ఉంటే అక్కడ రకరకాల అంటే కమ్యూనిటీకి ఏదైతే కోరుకుంటుందో ఆ రకమైన స్కిల్ డెవలప్ చేసి వాళ్ళని వేరు దాంట్లోకి ఉద్యోగస్తులుగానో లేదా వేరు టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళను వాళ్ళ బిజినెస్ పరంగానో వెళ్ళాలంటే ఖచ్చితంగా మా కమ్యూనిటీ కోసం ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది డెవలప్ అవ్వాలి. ఆ ఇన్స్టిట్యూట్లో అన్ని రకాల ట్రైనింగ్స్ జరగాలి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు టైలరింగ్, కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు కంప్యూటర్, లేదా ఐఏఎస్ కోచింగ్ చేసుకోవాలి, చదువుకోవాలనుకున్న వాళ్ళు కంటే అన్నీ ఒకే దగ్గర దొరికేంత అవకాశం అయితే ప్రభుత్వము అంటే ఇప్పుడు యూత్ కోసం అని వేరుగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేస్తుంది. కాబట్టి ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం కూడా ఖచ్చితంగా ఒక షెల్టర్ హోమ్స్ అని టెక్నిక్ అంటే ఇన్స్టిట్యూట్స్ లాంటివి కానీ ఖచ్చితంగా డెవలప్ చేస్తే మేము అదే కోరుకుంటున్నాం. మేము ఒక యాక్టివిస్ట్గానో లేదా ఒక కమ్యూనిటీలో ఒక అమ్మగా పిలువబడుతున్నాం. మేము మా పిల్లల డెవలప్ అలాగా ఉండాలనేదే కోరుకుంటున్నాం. దానికి మేము పని చేస్తాము, కానీ ప్రభుత్వం కూడా కొంత సపోర్ట్ చేసి మాకు ఏం చేయాలంటారు? ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి?
పర్టికులర్ ఒక స్థలాన్ని కేటాయించాలి, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ డెవలప్ చేయాలి, అక్కడ రకరకాల స్కిల్స్ ట్రైనింగ్స్ ఇప్పించుకోవడానికి అవకాశాలు అన్ని కల్పించడానికి మాకు స్పెసిఫిక్గా ఇవ్వాలి. అందరిలో వెళ్ళి అబ్బాయిలతోనో అమ్మాయిలతోనో నేర్చుకోండి అంటే అఫ్ కోర్స్ అది కూడా మనకి ఈక్వాలిటీ దొరికే అవకాశం ఉన్నప్పటికీ ఒకేసారి మేము అలా వెళ్ళడానికి స్కోప్ లేదు. ఇప్పుడిప్పుడే కొంత మార్పు కొడుకున్నాం. ఒకటి మా కమ్యూనిటీ ఈ చీర కట్టుకొని రెగ్యులర్గా వెళ్ళి ఒక అబ్బాయిల మధ్యలో అమ్మాయిల మధ్యలో లేదా ఒక డ్రెస్ అమ్మాయిలలాగా వెళ్ళి చేయడానికి కొంత ఇబ్బందిగానే ఫీల్ అవుతుంటారు. నేర్చుకునే క్రమంలో కూడా అది ఎఫెక్ట్ నేర్పే వాళ్ళకి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మా కోసం స్పెసిఫిక్గా ఒక ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము ఐటీఐల అన్నిటినీ ఒక మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అట్లా ఉన్నప్పుడు మీ వైపు నుంచి కూడా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే విధంగా చూడడం, ఆ తర్వాత ఇప్పుడు మహిళల కోసం కొంత శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, బయట కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లా మీ వంతుగా కూడా ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంది? ఇప్పుడైతే అవి జరుగుతూనే ఉన్నాయి సార్. అట్లా వెళ్ళడానికి కొద్ది మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మాకంటూ స్పెసిఫిక్గా ఉంటే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉన్న దాంట్లో వెళ్ళి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకొని వేరు వేరు జాబ్లలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ వరంగల్లో కనుక చూసుకుంటే మనకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో ఉన్న కమిషనర్ గారు మాకు మొక్కల పెంపకం మీద ట్రైనింగ్ ఇచ్చి ఒక సపరేట్ నర్సరీ అనేది డెవలప్ చేస్తామన్నారు. ట్రైనింగ్ ఇచ్చారు, నర్సరీ డెవలప్ అవ్వలేదు. ఆ తర్వాత కొంచెం చదువుకున్న పిల్లలకు ఒక జనరిక్ మెడికల్ స్టోర్ అనేది ఓపెన్ చేసాము. కొంతమంది మేము ఇప్పుడు కమ్యూనిటీ టాయిలెట్ కేర్ టేకర్గా వర్క్ చేస్తున్నారు, పబ్లిక్ టాయిలెట్ కేర్ టేకర్గా వర్క్ చేస్తున్నారు. అంటే ఏ పని చేయడానికి సిద్ధంగా అవుతున్నాం మేము. కాబట్టి అలాంటి వాతావరణం దొరకాలి, వచ్చేవాళ్ళు ఉండాలి, అలాంటి వాతావరణం మాకు కూడా అలవాటు పడాలి. కాబట్టి అందరిలో వెళ్ళి నేర్చుకోవాలంటే కొందరే వెళ్తున్నాము. అదే ఒక స్పెసిఫిక్గా అనేది ఉంటే ఎక్కువ మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పినట్టు అంటే ట్రాన్స్జెండర్స్, గే, శివశక్తి, ఇంకా ఏదో మాట చెప్పారు కదా, అసలు ఈ క్లాసిఫికేషన్ ఏంది? ఎట్లా ఎవరిని ట్రాన్స్జెండర్ అంటారు, ఎవరిని గే అంటారు, ఎవరిని శివశక్తులు అంటారు వాడిని? ఇది ఒకసారి చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇప్పుడు. అంటే ఈవెన్ గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఎవరికైనా కూడా ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అధికారులకు కూడా ఇక్కడ క్లారిటీ లేకుండా ఉన్నారు. ఇప్పుడు చట్టం ఒకటి చెప్తుంది, సమాజం ఒకలాగా చూస్తుంది. చట్టం ఏం చెప్పిందో అది చెప్పండి. చట్టం ఏమంటుంది అంటే చట్టం దృష్టిలో ఎవరైతే పుట్టినప్పుడు ఉన్న జెండర్ని కాకుండా అపోజిట్ జెండర్ని లాగా బతకాలడానికి ఇష్టపడి మార్చుకొని బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని చెప్తుంది. అది కూడా ఏముంది, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే వాళ్ళకి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటే వాళ్ళని అలా చేయొచ్చు అనేది చట్టం చెబుతుంది. ఇక్కడ ఒక మాట అంటే ట్రాన్స్జెండర్ అంటే కేవలము చెప్పుకొని ఆ లైఫ్ని కొనసాగించడమా, లేదా సర్జరీ చేసుకొని ట్రాన్స్జెండర్గా మారడమా? సర్జరీ అనేది కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ సర్జరీ అనేది కూడా ఇక్కడ కంపల్సరీ ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చు, చేయించుకోకుండా అట్లాగే లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ వాళ్ళ జెండర్ ఇప్పుడు పుట్టింది అబ్బాయిగా పుడితే అమ్మాయిగా మారి అమ్మాయిలాగా బ్రతకాలనుకొని జీవిస్తున్న వాళ్ళు ట్రాన్స్ విమెన్స్ అవుతారు, ఇక్కడ మహిళలు అవుతారు. అబ్బాయిగా పుట్టి అమ్మాయిలుగా మారిన వాళ్ళు. అయితే అమ్మాయిలుగా పుట్టి కూడా కొంతమంది అబ్బాయిలాగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు, వాళ్ళని ట్రాన్స్ మెన్స్ అంటున్నాం ఇక్కడ. అట్లా రెండు రకాలుగా ఉన్న వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులని చెప్తుంది చట్టం ఇక్కడ. వీళ్ళనే కాకుండా కొందరు వాళ్ళ జెండర్ నాన్ కన్ఫార్మ్డ్గా ఉంటారు, వాళ్ళకి ఇంకా నేనేం జెండర్ అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళను కూడా ఆ అంబరిల్లా కిందనే ట్రాన్స్జెండర్ వ్యక్తులుగానే చట్టం చెప్తుంది. అంటే గేనా, మేబీ గే అయ్యి ఉండొచ్చు. తన ఏంటిదో తనకి నేను అబ్బాయిని కాదు, నేను ఇంకా ఎటు డిసైడ్ చేసుకోకుండా కూడా ఉంటారు వాళ్ళు. కొంతమంది అబ్బాయిల గెటప్లో ఉంటారు, అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అమ్మాయిల పనులు లైఫ్ లీడ్ చేయాలనుకుంటే అలాంటి ఆలోచనలు అలాంటి బిహేవియర్ కలిగి ఉంటారు. కానీ వాళ్ళు వెంటనే సారీస్ కట్టుకోరు, వాళ్ళు వెంటనే ఏదో సర్జరీస్ చేయించుకోరు, ఇటువైపు మగ్గు చూపారు. కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా ఉండడానికి ట్రై చేస్తారు, అలాగే మాట్లాడతారు, అలాగే చేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళదంతా అట్లే ఉంటున్నా ఇంకా వాళ్ళేం మొత్తం అబ్బాయిలాగా మారాలి, ప్యాంట్ షర్ట్ వేసుకోలేదు, ఇంకో విధంగా ఉండాలనడానికి వాళ్ళు ఇంకా ఎటు కన్ఫర్మ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నేను ట్రాన్స్ జెండర్ అయితే నేను పుట్టిన జెండర్ అయితే ఇది, కానీ నా జెండర్ అయితే ఇది కాదనేది వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కిందనే చట్టం చెబుతుంది. బట్ ఇక్కడ సొసైటీ కాడికి వచ్చేసరికి మాత్రము
ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే మొదటి నుంచి ఉన్న మా కమ్యూనిటీని మాత్రమే, ఎవరైతే హిజ్రా కమ్యూనిటీ ఉన్నారో వీళ్ళు మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని అనుకుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అట్లాగే ఆలోచిస్తుందో ఇంకా ఏంటో మాకు తెలియదు, కానీ కొన్ని స్కీమ్స్ చూసుకున్నప్పుడు, కొన్ని అనౌన్స్మెంట్స్ చూసుకున్నప్పుడు మాకు ఆ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏ విషయంలో మీకు కన్ఫ్యూజన్ అంటే రీసెంట్లీ మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు సౌకర్యం మహిళల కోసం అని ఇచ్చారు. మహిళలతో పాటుగా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం, ట్రాన్స్జెండర్స్ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అక్కడే కొంత ఏమైందంటే, ఇప్పుడు ప్రభుత్వం కోణం నుంచి మేము కూడా మహిళల్లాగా ఉంటున్నాం కాబట్టి వీళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని అనౌన్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని అనగానే ఇక్కడ మేము మాత్రమే కాదు, ఇక్కడ మళ్ళీ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే అమ్మాయి నుంచి అబ్బాయిగా మారుతున్నారో వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఉచిత బస్సు ప్రయాణానికి, అంటే వాళ్ళు కూడా హార్మోన్స్ తీసుకొని గడ్డాలు, ఒక అబ్బాయి ఫిజిక్ తోని వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అని బస్సులోకి ఎక్కేసరికి అక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే అబ్బాయిలాగా వచ్చిన వాళ్ళు నువ్వు ట్రాన్స్జెండర్ ఏంటి, నీకు ఇదేంటి అనేలాగా కన్ఫ్యూజ్ అవుతున్నాం. మేము ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి బేసిక్ ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో మహిళ అని ఉన్నప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏముంటుంది, ట్రాన్స్జెండర్ అని ఉంటుంది. ఓకే, ట్రాన్స్జెండర్ అని ఉన్న వాళ్ళందరికీ కూడా బస్సు ప్రయాణం అనేది ఉచితమే. ఇక్కడ వచ్చే కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది మరి? అంటే సార్ ఇప్పుడు ఫిజికల్గా చూస్తే అంటే వాళ్ళ కోణం ఏంటిది, అసలు ఎవరికి ఉచిత బస్సు ప్రయాణం అనే మహిళలకు అనేది పెట్టుకున్నారు కాబట్టి మమ్మల్ని కూడా మహిళల్లాగా భావించే ఈ అవకాశం ఇచ్చి ఉంటారు. బట్ బస్సులో ఫిజికల్ గా ఒక అబ్బాయి అపీరియన్స్ ఉన్న వ్యక్తి వచ్చి నేను ట్రాన్స్జెండర్ ని ఉచిత బస్సు ప్రయాణం అనేసరికి ఇక్కడ కండక్టర్లకు, చూసే వాళ్ళకి అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ లాగానే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ విషయం మాట్లాడదాం. అంటే చాలా మంది అబ్బాయిలుగా ఉన్నవాళ్ళు అమ్మాయిలుగా మారుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది. అది అందరికీ సొసైటీకి తెలిసేది అది మాత్రమే. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు చెప్పే అంశానికి సంబంధించి అమ్మాయిలుగా ఉన్నవాళ్ళు అబ్బాయిలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటారా? చాలా మంది లేరు, కానీ ఉన్నారు సార్. అంటే ఇక్కడ మాతో పోల్చుకుంటే పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? వాళ్ళు చాలా వందలల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు అంతే వందలల్లో కూడా లేరు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి బస్సు ఎక్కి మేము ట్రాన్స్జెండరే కాబట్టి మాకు ఫ్రీ బస్సు కావాలి అని ఏమైనా ఇష్యూ అయిందా ఇక్కడ? మాకు విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఈ చర్చ జరుగుతుంది. వాళ్ళు అంటే మేము కూడా ఈ స్కీమ్ లోకి అవుతామా లేదనేది వాళ్ళు 1-2 సార్లు బస్సు ఎక్కే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి ఎదురైన సమస్యలను తీసుకొచ్చి మా విత్ ఇన్ ద కమ్యూనిటీ మధ్యలో మరి ప్రభుత్వం వచ్చేసి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అన్నప్పుడు మరి మేము కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులమే కదా అనే చర్చ మాకు, మేము వద్దనడానికి అవకాశం లేదు, మేమేం వద్దనట్లేదు. కానీ ఇక్కడ సొసైటీ వేరే కోణంలో ఆలోచిస్తుంది. అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్లు, మరి వీళ్ళు ట్రాన్స్జెండర్ అసలు ఏంటిది అనేది మళ్ళీ మొదటికి వస్తుంది. మా గురించి అవగాహన ఇప్పుడు కొంత పెరిగింది, మళ్ళీ ప్రశ్నార్థకం అయిపోతున్నాం ఇక్కడ. అప్పుడు మీరు గవర్నమెంట్ ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఏదైనా స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్జెండర్ అని ఒక్కటే జనరల్ వర్డ్ వాడకుండా మమ్మల్ని ట్రాన్స్ మహిళలు అంటారు, ట్రాన్స్ విమెన్స్ అంటారు, లేదా హిజ్రాలు అని అంటున్నారు. ప్రభుత్వం కనుక ఏదైనా స్కీమ్ లో మా కోసం స్పెసిఫిక్ గా చేయాలని ఒక థాట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ విమెన్స్ అని వాడాలి, లేదా హిజ్రాల్ అని ఒక వర్డ్ వాడినా సరే అది మాకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ అమ్మాయి నుండి అబ్బాయిగా మారిన వాళ్ళను హిజ్రా అని అనరా? అంటే సార్ ఇక్కడ ట్రాన్స్ విమెన్స్ అందరూ హిజ్రాలు కాదు. ఇక్కడ హిజ్రాలు అందరూ ట్రాన్స్ విమెన్సే కానీ, ట్రాన్స్ మహిళలే కానీ, ట్రాన్స్ మహిళలందరూ కూడా హిజ్రాలు కాదు. హిజ్రా అనేది ఒక జెండర్ కాదు, ఒక వ్యవస్థ. అది ఒక వ్యవస్థ అనేది మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక వ్యవస్థ. అది అక్కడ గురువు చేల అనే ఒక రిలేషన్స్తో కూడిన ఒక సంబంధాలతో కూడిన ఒక వ్యవస్థను, కల్చర్ను మెయింటైన్ చేస్తారు. ఎవరైతే ట్రాన్స్ మహిళలు ఆ వ్యవస్థలోకి వెళ్ళి ఆ గురువు చేల సిస్టంలో ఆ బంధుత్వాలు ఆ కల్చర్ మధ్యలో లైఫ్ను లీడ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా హిజ్రాలు అంటాం. ఆ హిజ్రాలు ఎవరు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బయట భిక్షాటన చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా బదాయిటు అంటే ఫంక్షన్ జరిగిన పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగిన కాడ వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా హిజ్రా వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ట్రాన్స్ విమెన్స్ లో దాదాపు 90% హిజ్రా వ్యవస్థలో ఉంటారు.
ఎవరైతే కొంతమంది ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ ఈ వ్యవస్థలో కాకుండా నాకు ఏ గురువు లేదు, ఎవరితో సంబంధం లేదు, నా లైఫ్ స్టైల్ నాది, నా ఇష్టంగానే నేను బ్రతుకుతా అనుకున్న వాళ్ళు ఇండివిజువల్గా కూడా లైఫ్ని లీడ్ చేస్తారు. వాళ్ళని ట్రాన్స్ విమెన్స్ అంటాము ఇక్కడ. అందుకే ఇజ్రా వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ ఇజ్రాలు అంటాము. ట్రాన్స్ విమెన్సే ఉంటారు వాళ్ళందరూ కూడా. మీరు అనేది ఏంది అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తర్వాత ఒక మహిళకు వచ్చే అన్ని రకాల సౌకర్యాలని మాకు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన వాళ్ళు కూడా వచ్చినప్పుడు మాకు వచ్చే ఫెసిలిటీకి సంబంధించిన కానీ రేపు గవర్నమెంట్ ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు అంటే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈజీగా అంటే ఏంటంటే సార్ ఇక్కడ రోడ్ వేసిన తర్వాత నడవడానికి ఈజీగా అందరికీ అవకాశం దొరుకుతుంది. అంటే మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్ అన్ని ఇబ్బందులు పడుతూ సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఇంకా అందరి నుంచి మేము ఇబ్బందులు పడుతూ ఒక కోణంలో ఇప్పటికీ అవగాహన కల్పించి ఇప్పుడిప్పుడే వచ్చి సొసైటీలో మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నప్పుడు ప్రభుత్వం కానీ సొసైటీ కానీ ఆలోచిస్తుంది. ఈ టైంలో సరే వాళ్ళు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళు ఎదుర్కొనే, కానీ మాతో పోలిస్తే ట్రాన్స్ విమెన్ అనగానే ఎక్కడ కనబడరు, ఏంది వాళ్ళు ఎవరు ఎలా ఉంటారని అంటున్నారు. కానీ మమ్మల్ని అట్లా అనేయలేరు కదా. వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళ, అడుక్కునేటోళ్ళ, లేదా సిగ్నల్ దగ్గర ఉండేటోళ్ళ, ట్రైన్లలో ఉండేటోళ్ళ, ఇంకేదో చెప్తూనే ఉంటారు. అంటే మేము అందరి దృష్టిలో తెలుసు కానీ వాళ్ళు తెలియదు. కానీ ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మేము కూడా ఈక్వల్ అని వచ్చి తీసుకునడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాదేం పోతలేదు, కానీ ఇక్కడ కమ్యూనిటీ నష్టపోతాం మేము. ఇప్పుడు నా కమ్యూనిటీకి దొరకవలసింది దొరకకపోవచ్చు, నా ట్రాన్స్ మహిళలకు దొరకాల్సిన అవకాశాలు మాకు రాకుండా వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయిలాగానో లేదా ఎక్కడ లీడ్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళొక అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తే నార్మల్గా ఎవరు పట్టించుకోరు, ఒక అబ్బాయి చీర కట్టుకొని వెళ్తే వింతగా చూస్తారు. కాబట్టి అలాగా వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, వేరే వేరే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ అలాంటి స్టిగ్మా అనేది ఎక్కువ కనపడదు. కానీ మాకు ఆ స్కోప్ లేదు. ప్రభుత్వం కానీ ఎవరైనా మాకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ వాళ్ళ లోపల కూడా వాళ్ళకే వెళ్ళిపోతే మేము మళ్ళీ వెనకబడిపోయాల్సి వస్తుంది. ఓకే, అంటే గవర్నమెంట్కి మీరు స్పష్టంగా సజెషన్ లేదా ఒక విజ్ఞప్తి చేయదలిస్తే మీరు ఏం చెప్పబోతున్నారు? అది మేము ప్రభుత్వానికి చాలా విన్నపాలు చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణలో రీసెంట్లీ వచ్చిన ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తుంది కొంత. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వచ్చిన స్టార్టింగ్ డేస్లోనే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే మాకు అవకాశం కల్పించారు. దానితోడు వెంటనే మాకు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మమ్మల్ని వాలంటీర్స్గా లేదా హోమ్ గార్డు లాంటి హోదాలు ఇచ్చి మాకు బ్రతుకుదేరు వేరుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఆలోచిస్తున్న కోణంలోనే ఇంకా పూర్తి స్థాయిలో మా గురించి అవగాహన అనేది అవసరం ఉంది. అసలు ఎవరిని ఎలాంటి అవకాశాలు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వానికి మేము దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాము. వాటిలో ముఖ్యంగా మేము ఇప్పుడు చెప్పింది జెండర్ లోపల అంటే మా కమ్యూనిటీలో ఉన్న ఈ గ్రూప్స్ గురించి, అంటే గ్రూప్స్ అంటే ఏదో గొడవలకు సంబంధించిన కదా ఏమేమి వ్యక్తులు ఇందులో ఉంటామనేది క్లారిటీ కావాలి ఒకటి. ఇంకా ప్రభుత్వం మాకు అన్నిటిలో అంటే సుప్రీంకోర్టు చెప్పింది 2014లో మాకు విద్య, ఉద్యోగము, ఉపాధి, రాజకీయ రంగాలలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అదే కోరుకుంటున్నాం. మాకు స్పెసిఫిక్గా ఒక రిజర్వేషన్ ఇవ్వాలి, అది కూడా హారిజంటల్ రిజర్వేషన్ ఇవ్వాలి. మా కులాన్ని, మా జెండర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక స్పెసిఫిక్ రిజర్వేషన్ కావాలని ఆల్రెడీ హైకోర్టు ద్వారా కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. అది ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి చదువుకునే కాడ, పనిచేసే కాడ ఎక్కడైనా సరే మాకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలి. దేనితో గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయితే తీసుకొస్తుందో వాటిలో అన్నిటిలో కూడా ట్రాన్స్జెండర్ మహిళల కోసం ఒక స్పెసిఫిక్ ఒక అంశాన్ని కాలాన్ని చేర్చడంతో పాటు ప్రత్యేక రిజర్వేషన్ లాంటిది కూడా ఇవ్వాలనేది కోరుకుంటున్నాము. మెయిన్లీ ఇంకోటి అందరి కమ్యూనిటీకి వెంటనే బెనిఫిట్ రావాలి అనుకుంటే అందరం కూడా ప్రభుత్వాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే పెన్షన్ అంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. ఎంత ఇస్తారు? 4000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు జెండర్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ పెన్షన్, అది ఏజో, ఒంటరి మహిళనో ఇంకేదో సంథింగ్ కాకుండా ట్రాన్స్జెండర్ వ్యక్తులను బేస్ చేసుకొని ఆ పెన్షన్ వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా అది ఆ పెన్షన్ ఇవ్వాలి. హౌసింగ్ స్కీమ్లు, ఇందిరమ్మ ఇళ్ళ లాంటి స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు మాకు ఒక ప్రయారిటీ ఇవ్వాలి ఆ స్కీమ్స్లలో. ఎందుకంటే మాకు గూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఉంటే మేము మా పనులు వేరు చేసుకోవడానికి కూడా ఇష్టపడతాము. ఇప్పుడు రెంట్ అనేది నార్మల్ వ్యక్తులకు 2000కి ఇస్తే మాకు 5000కి ఇస్తారు. ఇది పెద్ద సమస్య. కాబట్టి అందరం రెంటెడ్ హౌదులలో ఉండడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇండ్లు,
పెన్షన్ ఒక సామాన్య వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఎట్లాగా ఇస్తున్నారో అంతకంటే కూడా మేము వెనకబడిపోయి ఉన్నాము. చూడ్డానికి అందరికీ బాగా కనపడుతున్నప్పటికీ రిజర్వేషన్ ప్రత్యేకంగా ఎందుకు కావాలని అడుగుతున్నామంటే, రాజ్యాంగంలో ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు? ఎవరైతే బడుగు బలహీన అణగారిన వర్గాలు వెనకబడిన వాళ్ళను ముందుకు తీసుకురావడం కోసం అనేది ఈ రిజర్వేషన్. ఆ కోణంలో చూస్తే మేమేమో వెనకబడిపోయి ఉన్నాం. సొసైటీ యాక్సెప్టెన్సీ లేదు, ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ లేదు, ఎడ్యుకేషన్ లెవెల్స్ లేవు, మాకు ఏ ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేదు, అసలు ఎవరు మాట్లాడడానికి ఇష్టపడకుండానో చాటుమాటుగా బ్రతికే మా కమ్యూనిటీకి ఇలాంటి రిజర్వేషన్ ఇస్తే మేము ముందుకొచ్చి నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తను ఒక కమ్యూనిటీకి ఒక కాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనుకుందాం, అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఏదైనా అప్లికేషన్లో కానీ మిగతా అది ఏవైనా కానీ ఈ రిజర్వేషన్ ఫలాలు పొందడానికి అర్హత వస్తుందా? ఇప్పటి వరకైతే ఏది అలాంటి ఏం పొందలేదు. అంటే మేము జెండర్ చేంజ్ అయిన తర్వాత మా కులం పేరుతో సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే తీసుకోగలుగుతున్నాం ఇప్పుడు. కానీ అలాంటి కులం పేరుతో వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ మేము పొందలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు అని ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు మన గత ప్రభుత్వంలో తీసుకున్నాం. అంటే దళితులకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళను డెవలప్ చేయడం కోసం ఏదో బిజినెస్ లాంటి అవన్నీ చేయించడం కోసం. అందులో మేము అప్లై చేసాం. మా కమ్యూనిటీలో దళితులు ఉన్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ని రకాల ప్రూఫ్లతో మేము అప్లై చేసినా కానీ ఎక్కడ మాకు ఆ బెనిఫిట్ దక్కలేదు. అలాంటి ఎందుకని అంటే కావాలనే ఇవ్వలేదంటారా మీరు? అయ్యి ఉండొచ్చు. అంటే ఇక్కడ అంటే రిజర్వేషన్ని ఇప్పుడు మీరు జెండర్ మారుతుంది తప్ప కులం మారట్లేదు కదా. మారినప్పుడు కులంతో వచ్చే బెనిఫిట్స్ అంటే కులంతో వచ్చే రిజర్వేషన్ ఫలాలను పొందడానికి అవకాశం ఉంటుంది కదా. అది అవకాశం ఉంది కానీ సార్ మాకు ఎక్కడ కూడా ఇప్పటివరకైతే అలాంటివి మేము పొందలేదు. రిజర్వేషన్ బేస్ చేసుకొని మాకు ఏ బెనిఫిట్ అసలు జెండర్ని బేస్కొని చేసలేదు, కులాన్ని బేస్ చేసుకొని కూడా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి స్కీమ్స్ ఇప్పటివరకు మేము పొందట్లేదు. ఈ రీసెంట్లీ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నాం తప్పితే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ లేదా ఎప్పటి ప్రభుత్వాలు కానీ మాకు ప్రత్యేకంగా ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. ఇంకా సొసైటీలో ఒక అబ్జర్వేషన్ కూడా ఉంది. అంటే ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఎక్కువ అవుతున్నారా? వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుందా? అంటే ఒకవేళ పెరగడానికి సొసైటీ నుంచి యాక్సెప్టెన్సీ రావడం కానీ లేదా గవర్నమెంట్ కూడా ఒక ఫెసిలిటేట్ చేయడం కానీ ఇవన్నీ కారణమవుతున్నాయా? మొత్తానికి మాత్రం చాలామంది ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నారు. ఏం కారణం అంటారు? అదే సార్ ఇప్పుడు మీరన్న దాంట్లోనే ఉంది. పెరగడం కాదు, ఇక్కడ కనబడుతున్నారు. ఎక్కువ మంది కనబడుతున్నాం, బయటికి వస్తున్నాం. ఎందుకంటే మీరు అంటే ఇంతకు ముందు కూడా ఇంతే సంఖ్యలో ఉన్నట్టు. అంటే జనాభా పెరిగిన కొద్దీ మా జనాభా కూడా పెరిగింది. అందులో ఎవరు ఎందుకు పెరుగుతున్నారు అనేది చెప్పలేం. కానీ ఇక్కడ ఒకప్పుడు మేము ఎక్కడ ఉన్నా చాటుమాటుగా ఉన్నాం. మా ఐడెంటిటీ మేము రివీల్ చేసుకోలేదు, బయటకు వచ్చి మేము చెప్పుకోవడానికి అవకాశం దొరకలేదు. చెప్పుకున్నా ఉన్న చిన్న చూపు వివక్షతను బేస్ చేసుకొని మేము ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, చాలా వేదికలు ఇప్పుడు అంటే సొసైటీ నుంచి కొంత యాక్సెప్టెన్సీ పెరిగింది, ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది, ఫ్యామిలీలు కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఇంకా సోషల్ మీడియా, మెయిన్లీ సోషల్ మీడియా మాకు అంటే ఎవరి ఐడెంటిటీ వాళ్ళని చెప్పుకునే ఎవరికి వాళ్ళకి చెప్పుకునే సోషల్ మీడియా వేదిక అయింది. కాబట్టి అంతమంది బయటికి వస్తున్నాం, బయటికి కనబడుతున్నాము. ఇదేం ఒకప్పుడు ఈ సంఖ్య పర్సంటేజ్ తక్కువగా ఉండే ఇప్పుడేదో పర్సంటేజ్ పెరిగిందని లేదు, అంతే ఉన్నాము. ఇప్పుడు బయటకు వచ్చి మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులేమని ఓపెన్గా చెప్పుకుంటున్నాము, బయట తిరుగుతున్నాము. అది మా అందరికీ ఎక్కువ మంది కనబడుతున్నారు. అంతేకాని ఏదో ఈ అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి పెరిగామనడానికి ఏమి లేదు. అవకాశాలు పుట్టుకలోనే లోపం అంటున్నప్పుడు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అన్నప్పుడు ఏదో అవకాశం వచ్చినప్పుడు ఏమో హార్మోన్స్ మారిపోవు, ఇంకేం చేంజెస్ అవ్వవు కదా సార్. అది మేము బయటకి ఇప్పుడు కనబడుతున్నాం, మా వాయిస్ రేజ్ చేస్తున్నాము, ప్రతి చోట మేము కనబడుతున్నాము, ప్రతి హక్కు మాకు కావాలని అడుగుతున్నాము, మా గొల్ల వినిపిస్తున్నాం. కాబట్టి అందరికి కనబడుతున్నాం. అంటే ఇప్పుడు సొసైటీ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చిందని అనుకోవచ్చా? లేదు, అంటే 100% అని మేము అంటలేం. కానీ గతంతో పోల్చుకుంటే పర్వాలేదు, ఏది కూడా ఒకేసారి రాత్రికి రాత్రి జరిగిపోదు. కాబట్టి మేము అనుభవించింది అంటే మా పూర్వీకుల కంటే మేము కొంత బెటర్, మాతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళతో కొంత బెటర్, పర్వాలేదు. అంటే ఇదేదో అంతా యాక్సెప్ట్ చేశారు, అన్నీ దొరికిపోయినామని చెప్పలేము. కానీ అర్థం అయితే చేసుకుంటున్నారు, కొంత అనుకూల వాతావరణాన్ని ఇస్తున్నారు. ఇది శుభ పరిణామమే అనుకుంటున్నాం. దీన్ని బట్టి మేము ఇంకా పోవడానికి అవకాశం. ఒకప్పుడు ఇంటి గడప వరకే రాని వాళ్ళు ఇంట్లోకి వచ్చి కూర్చోమని చెప్తున్నారు.
కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేందో చెప్పుకోవడానికి ఇక మా మీద డిపెండ్ అయ్యి ఉంది ఇక్కడ. మేమేంది అనేది సొసైటీకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియచేస్తే తప్ప వాళ్ళకి ఇంకా లేదు. కాబట్టి మేము అదే ప్రయత్నం చేస్తున్నాము. మేము అందరు అనుకునేలాగా అపోహలతో బ్రతికే జీవితం మాది కాదని నిరూపించుకుంటున్నాము. ట్రాన్స్జెండర్లు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా చాలా ప్రవేశం ఉంటుంది. ఒక సిటీకి మేయర్ కూడా ఉన్నారని ఉంది కదా. ఇక్కడ ఇంతకాలంగా మీరు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సర్వీస్ చేస్తున్నారు కదా, మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే రాజకీయం అనేది సార్ ఇక్కడ ఏదో పదవి కోసమో హోదా కోసమో ఇంకేదో అనుభవించడం కోసం కాదు, కానీ ఖచ్చితంగా రాజకీయ రంగంలో కూడా మేము ఉండాలనుకుంటున్నాం. గెలుస్తామా ఓడిపోతామా, హోదాలు వస్తాయా పదవులు వస్తాయా, ఏదో మమ్మల్ని పెద్దగా చూస్తారనే కోణం కాదు, కానీ మేము కూడా ఉన్నాము, మాకు కూడా రాజకీయం చేయగలుగుతాం. మేము సొసైటీలో ఒక మహిళా పురుషులు ఎట్లాగైతే సొసైటీ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం, మేము అదే భావనతో ఉన్నాం. మేము ఒక మనుషులమే కదా, మాకు సొసైటీ పట్ల సేవాభావం ఉంది, మేము పని చేయగలమని నిరూపించుకోవాలి, మేము ఎక్కడ తక్కువ కాదని చెప్పుకోవాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో అయితే ఆలోచిస్తున్నాం. గతంలో కూడా మేము రాజకీయ నాయకులను కలిసి మాకు కార్పొరేటర్గా ఛాన్స్ ఇవ్వమని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు కూడా మా కమ్యూనిటీ. ఇంకా మున్ముందు రాజకీయాలలో ఖచ్చితంగా ఎక్కువ మందిని కూడా చేస్తాం మేము పోటీలో. ఖచ్చితంగా ఏ పార్టీ మమ్మల్ని ఆదరిస్తుందా, ఏ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందా, మాకు అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాము. ఇవ్వకపోయినా మాకు మేము ఇండిపెండెంట్గానైనా, అది ఈవెన్ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎలక్షన్స్ వరకైనా సరే మేము కంటెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ గెలుపు ఓటములు పక్కన పెడితే మా గురించి ఒక చర్చ జరగాలి. అది రాజకీయంలో జరిగినప్పుడే, చట్టసభలలో జరిగినప్పుడే అది ఏదైనా పాలసీలలో చేంజ్ వస్తుంది. కాబట్టి ఆ చట్టసభలలో మా వాయిస్ ఉండాలి. మేము కూడా మా వాయిస్ను చట్టసభలలో వాయిస్ రేజ్ చేసి మాకు కావాల్సింది ఏందని తెలియజేసినప్పుడు మాత్రమే మాకు సంబంధించిన పాలసీలు కానీ చట్టాలు కానీ తయారైతాయి, పర్ఫెక్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమైతే రాజకీయ రంగాలలో రావాలని అనుకుంటున్నాము, వస్తాం కూడా ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా చేస్తాం. ఆ ప్లానింగ్ లో అయితే ఉన్నాము. ఏ పార్టీ ఏది అని మేము చెప్పం, కానీ ఎవ్వరు మమ్మల్ని ఆదరించినా ఆదరించకుండా మేము అందరి మనుషులం, మాకు అందరి మనుషులు. మేము మా సమస్యను అర్థం చేసుకోవాలి, మా సమస్యను సమాజానికి తెలియజేయాలి, మేము సమాజ సేవ చేయాలి. కాబట్టి ఆ కోణంలో ఖచ్చితంగా పోటీలో అయితే ఉంటామని అనుకుంటున్నాం.